గత 20 సంవత్సరాల నుంచి హాసం క్లబ్కి సేవలందించానని ఈ సంస్థ అధ్యక్షులు గరికపాటి సీతారామ శర్మ చెప్పారు. స్థానిక శ్రీమద్ మార్కండేయ వేద పాఠశాలలో జరిగిన హాసం క్లబ్ వార్షికోత్సవంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రతి నెల 3వ ఆదివారం క్లబ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రధానంగా హాస్యం, సంగీతంపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. దీనిలో భాగంగా తాను వ్యక్తిగత కారణాల రీత్యా పదవి నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. తదుపరి కార్యవర్గం ఈ హాసం క్లబ్ని మరింత పటిష్టపరచాలని వివరించారు. గజల్ వాహ అంటేనే అంటాం ముందే కాదు. పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే, పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే, తన ప్రేమతో నన్ను దీవించినట్టే. అక్కడ పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే, పాపాయి ఉత్తుత్తి భోజనం పెడితే, పాపాయి ఉత్తుత్తి భోజనం పెడితే, అమ్మ మళ్ళీ బువ్వా, అమ్మ మళ్ళీ బువ్వా తినిపించినట్టే, తన ప్రేమతో నన్ను దీవించినట్టే, పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే. ప్రతిది వింతై పాప పరవశిస్తుంటే, ప్రతిది వింతై పాప పరవశిస్తుంటే, ప్రపంచం కొత్తగా, ప్రపంచం కొత్తగా జన్మించినట్టే, ప్రపంచం కొత్తగా జన్మించినట్టే, తన ప్రేమతో నన్ను దీవించినట్టే, పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే. పాపాయికి జ్వరం వచ్చింది, ఒంట్లో బాగా నీరసంగా పాప నిద్రపోతుంటే, నీరసంగా పాప నిద్రపోతుంటే, ఇంటిల్లి పాదికి, ఇంటిల్లి పాదికి జ్వరం వచ్చినట్టే. 4లో ప్రారంభమైన ఈ హాసం క్లబ్ ఈ రోజుకి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇందులో 12 సంవత్సరాల పాటు నేనే నిర్వాహకుడిగా ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా నేను ఈ కార్యక్రమం నుంచి విరమించుకోదలుచుకున్నాను. అందుకని ఈ రోజుని నా ఈ నిర్వాహక బాధ్యతలని కూడా నా మిత్రులైనటువంటి బాబీ, శ్రీయర్కోటి, చందు, సోమర్ చందు, మైదర్, గౌతములకు అప్పచెప్తూ మన సభ్యుల అందరి శాఖ అంగీకారంతో నేను తప్పుకుంటున్నాను, మనం చేస్తున్నాను. హాసం క్లబ్ ఒక 7 సంవత్సరాల పాటు దశక రామకృష్ణారావు గారి ఇంటి మీద మేడ మీద జరిగింది. ఆయన పోవడంతో మాకు ఆవాసం లేని పరిస్థితుల్లో ఈ వేద పాఠశాలని ఈ యాజమాన్యం మాకు ఊరికే రెంట్ ఫ్రీ, కరెంటు ఫ్రీ, అంతా ఫ్రీ. దీనికి కారకుడు ముఖ్యుడు దోణరాజు వెంకటరమణ. ఆయనకి మేము కృతజ్ఞులై ఉంటాం. ధన్యవాదాలు.